విశాఖ నగరం డేటా సెంటర్ హబ్గా మారుతోంది. అదానీ, సిఫీ, గూగుల్, రైడెన్, టీసీఎస్ విశాఖలో డేటా సెంటర్లు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చాయి. టాటా గ్రూప్ సంస్థ కార్యకలాపాలకు రుషికొండ హిల్ 3లో ఇప్పటికే 22 ఎకరాలు కేటాయించగా తద్వారా 12,000 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. దీంతోపాటు టీసీఎస్ 1 గిగావాట్ సామర్థ్యంతో డేటా సెంటర్ కూడా విశాఖలో ఏర్పాటుకు ప్రభుత్వంతో చర్చలు సాగించింది. టీసీఎస్తో కలిపి సాగర్ తీరంలో 5 డేటా సెంటర్లు రానున్నాయి. ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ను గూగుల్ విశాఖలో ఏర్పాటు చేస్తోంది. 52,000 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు చేయనున్న డేటా సెంటర్కు ఆనందపురంలో 200 ఎకరాలు కేటాయించారు. 16,460 కోట్లతో సిఫీ టెక్నాలజీస్ డేటా సెంటర్ పెడుతోంది. ఇందుకోసం ఈ సంస్థకు రుషికొండ, పరదేశీపాలెం ప్రాంతాల్లో 50 ఎకరాలు ఈ కంపెనీకి కేటాయించనున్నారు. రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 97,250 కోట్ల పెట్టుబడులతో 1000 మెగావాట్ల ఏఐ పవర్ డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. దీనికి అవసరమైన భూమి 3 చోట్ల అడివివరం, తర్లువాడ, రాంబిల్లి ప్రాంతాల్లో 450 ఎకరాలు కావాలని ప్రభుత్వాన్ని కోరింది. ఈ డేటా సెంటర్ల ఏర్పాటుతో విశాఖ ఏఐ నగరంగా రూపుదిద్దుకోనుంది. డేటా సెంటర్లను కేంద్రంగా చేసుకుని ఏఐ స్టాపర్లు, ఏఐ ఆధారిత కంపెనీలు విశాఖ వైపు వస్తున్నాయని నిపుణులు ఇప్పటికే భావిస్తున్నారు. డేటా సెంటర్లు అందుబాటులోకి వస్తే హై స్పీడ్ కంప్యూటర్, యానిమేషన్, గేమింగ్, అలాగే ఇంకా విహెచ్ఎఫ్ఎక్స్, ఏఐ క్లౌడ్ రంగాలు అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఆయా రంగాలకు చెందిన భారీ సంస్థల పెట్టుబడులు వచ్చేందుకు అనువైన పరిస్థితులు ఏర్పడతాయి. గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సెంచర్, సిఫీ, మెటా వంటి దిగ్గజ సంస్థలు విశాఖ నుంచి కార్యకలాపాలు ప్రారంభించేందుకు ప్రభుత్వంతో ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇప్పుడు జరిగినటువంటి ఈ సిఫీ భూమి శంకుస్థాపన కార్యక్రమానికి లోకేష్ ముఖ్య అతిథిగా వచ్చి ఒక శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. రానున్న ఈ యొక్క 5 ఏళ్లలోనే దాదాపుగా 5 లక్షల ఉద్యోగాలు ఇక్కడ విశాఖలో ఇప్పించాలన్నది లోకేష్ టార్గెట్గా పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఐటీ మినిస్టర్గా ఆయన టార్గెట్గా ఈయన 5 ఇయర్స్ పీరియడ్లో కూడా 5 లక్షల ఉద్యోగాలు కేవలం ఐటీ ద్వారాగానే ఇవ్వాలని చెప్పి ఆయన నిర్ణయించుకోవడం జరిగింది. ఇప్పటికే దీనికి సంబంధించి విశాఖలోని ఆయన పర్యటన సందర్భంగా 6 జిల్లాల కలెక్టర్లతో సమావేశం కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఈ సమావేశంలోని ఈ అయితే రాబోతున్న ఐటీ కంపెనీ గూగుల్, టీసీఎస్, టాటా కన్సల్టెన్సీ ఇవన్నీ ఈ సంస్థలు వస్తున్నాయి కనుక విశాఖపై ఒత్తిడి చాలా ఎక్కువగా పడుతుంది కనుక ఇక్కడ మౌలిక వసతులు ఏ విధంగా ఉన్నాయనంటే ఇప్పుడు 6 జిల్లాల కలెక్టర్తో కూడా సమావేశంలో చర్చించబోతున్నారు. అదేవిధంగా ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్కి పూర్తి అవ్వాల్సిన కనెక్టింగ్ రోడ్లు కూడా త్వరితగతిన పూర్తి చేయాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి వాళ్ళతో చర్చించబోతున్నారు. ఇంకా పోలవరం కూడా మ్యాక్సిమం ఈ సంవత్సరంలోనే ఇక్కడ విశాఖకు తీసుకురావడానికి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే ఈ సంవత్సరానికి వాటర్ కూడా అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది కనుక వాటికి పోలవరం వస్తే ఆ సమస్య మ్యాక్సిమం తీరిపోతుంది. కనుక మొత్తం ఈ అన్ని సంస్థల ద్వారాగా విశాఖ రూపురేఖలు మారిపోతాయన్నది స్పష్టంగా కనిపిస్తోంది. గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 87,250 కోట్ల రూపాయలు అంటే $10 బిలియన్ పెట్టుబడితో 1000 మెగావాట్ల ఏఐ పవర్ డేటా సెంటర్ను విశాఖపట్నంలో 2.5 ఏళ్లలో మొదటి దశ యూనిట్ను పూర్తి చేయనున్నట్టు ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందించింది. గూగుల్ సంస్థ 52,000 కోట్ల పెట్టుబడులతో ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ను విశాఖలో ఏర్పాటు చేయబోతోంది. సిఫీ సంస్థ 16,000 కోట్ల పెట్టుబడులతో డేటా సెంటర్ కాంప్లెక్స్ను విశాఖలో నెలకొల్పేందుకు ప్రభుత్వంతో ఇప్పటికే అనుమతించింది. ఉమ్మడి విశాఖ జిల్లాలో 3 ప్రాంతాల్లో డేటా సెంటర్ల ఏర్పాటుకు రైడెన్ సంస్థ ప్రతిపాదించింది. అడివరంలో 120, తర్లువాడలో 200, రాంబిల్లి, అచ్యుతాపురం క్లస్టర్లో 160 ఎకరాల చొప్పున కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరింది. అనుమతులు వచ్చిన వెంటనే నిర్మాణాలు ప్రారంభించి 2.5 ఏళ్లలో మొదటి దశ పనులు పూర్తి చేయనున్నట్లు పేర్కొంది. అన్ని అనుమతులు లభిస్తే వచ్చే ఏడాది మార్చిలో నిర్మాణాలు చేపట్టి 2028 జూలై నాటి కార్యకలాపాలు ప్రారంభించాలన్నది లక్ష్యంగా ప్రస్తావించింది. ఆ ప్రతిపాదిత 3 డేటా సెంటర్లకు కలిపి సుమారు 2,100 మెగావాట్ల విద్యుత్ అవసరం కానుంది.
దీన్ని విద్యుత్ సంస్థల నుంచే తీసుకోనున్నట్లు రైడెన్ తెలిపింది. అడివారంలో 465, తర్లువాడలో 929, రాంబిలి డేటా సెంటర్కు 697 మెగావాట్ల చొప్పున విద్యుత్ అవసరమని పేర్కొంది. సింగపూర్కు చెందిన రైడెన్ ఏపీఏసీ ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్ కంపెనీ రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మెజారిటీ వాటాదారుగా ఉంది. అమెరికాకు చెందిన గూగుల్ ఎల్ఎల్సికి అనుబంధ సంస్థగా రైడెన్ ఏపీఏసీకి ఈ డేటా సెంటర్ పెట్టుబడులకు విధులు సమకూర్చనుంది. నాస్డాక్ స్టాక్ మార్కెట్లో పబ్లిక్ లిమిటెడ్ కంపెనీల జాబితాలను నమోదైనట్లు రైడెన్ సంస్థ ప్రభుత్వానికి తెలిపింది.